తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చాలా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళడానికి పిలుపులు వస్తాయి. ఉత్తర్వులు కూడా మీకు వస్తాయి. మరింత కృషి చెయ్యండి. ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ఇది ప్రమోషన్ల కాలము. తర్వాత ప్యాకేజీలు పెరిగే అవకాశము. ప్రైవేటు పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ ఎవరైనా అంటే టెంపరరీగా చేసే వాళ్ళకి ఈరోజు పర్మనెంట్ అయిపోయి మీ యొక్క ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. కానీ దానికి తగిన కృషి మాత్రం తప్పనిసరిగా చేయాలి. వ్యాపారస్తులకు లావాదేవీల్లో లాభాలు పొందుతారు. పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వ్యాపార విస్తరణకు కానీ, భాగస్వామ్య ఒప్పందాలకు కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈరోజు చాలా మంచి సమయము. మీరు దీన్ని అసలు వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు పంటల దిగుబడి మెరుగ్గా ఉంటుంది. మంచి లాభాలు వస్తాయి. ధర పెరుగుతుంది. రుణాలు తీర్చుకుంటారు. ప్రభుత్వ తరపు నుంచి సహాయ సహకారాలు ఈరోజు మీకు తప్పకుండా అందుబాటులోకి వస్తాయి. అయితే కొత్త పంట వెయ్యాలి అనుకున్న వాళ్ళు, కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకున్న వాళ్ళు, రైతులకి ఈరోజు చక్కని శుభ సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే సంతృప్తికరంగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కొత్తగా అయితే ఏమీ లేవు. గతంలో ఏవైనా రుగ్మతలు ఉన్న వాళ్ళకి డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేస్తారు. వివాహానికి కానీ, సంతానానికి కానీ ఏదైనా ప్రయత్నాలు చేయాలంటే ఈరోజు చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆ వివాహాల కోసం గతంలో కనుక మీరు ప్రయత్నం చేసిన వాళ్ళు ఈరోజు ఒప్పుకొని వాళ్ళ యాక్సెప్టెన్స్ని మీకు చెప్పి మంచి సంతోషకరంగా ఉంటాయి. సంతోషకరమైన వార్తలు వినే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి ప్రదక్షిణలు కానీ, స్తోత్రాలు వినడం కానీ, స్వామివారికి ఎర్రని పుష్పాలు సమర్పించడం కానీ, ఎర్రని పండు నివేదన చేయడం కానీ చేస్తూ నవగ్రహ ఆలయ దర్శనం తప్పనిసరిగా చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మరింత శ్రద్ధ పెట్టాలి. నిర్లక్ష్యం వల్ల మీ యొక్క ఫలితాలు తగ్గే అవకాశం ఉంది. కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాని పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు నిర్వహిస్తారు. దానితో పాటుగా మీ కొంతమందికి ప్రమాద సూచనలు కనపడుతున్నాయి. మరికొంది ఉద్యోగం లాస్ అయ్యే అవకాశం కనపడుతోంది. అది ఎందువల్ల ఏమిటి అనేది మీరు పరిశీలన చేసుకోండి. వ్యాపారస్తులకు ఖర్చులు పెరుగుతాయి. ఏదైనా కొత్తగా పెట్టాలని అనుకున్నా లేదా ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఏదైనా పెట్టుబడులు పెట్టడానికైనా ఈ రోజును మీరు వాయిదా వేసుకోండి. అంత అనుకూలమైన స్థితి కనపట్టలేదు. వ్యవసాయదారులకు పంటలు చక్కగా పండుతాయి. లాభాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో మీ పంటలకు ఈరోజు మార్కెట్లో మంచి గిరాకీతో పాటు ధర పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే మీ యొక్క ఆహార వ్యవహార శైలిని కొంచెం మార్చుకున్నట్టయితే కనుక మంచి ఆరోగ్య ఫలితాలు కనపడుతున్నాయి. కుటుంబ పరిస్థితి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు కూడా ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు. పరిహారాలు మీరు గురుడికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవటం కానీ లేదా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశము. దానితో పాటుగా గణపతికి పూజ చేసుకుని గరికమాలను కనుక సమర్పించినట్టయితే మీకున్న ప్రతికూలతలు పోయి అనుకూలతలు పొందే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. నమస్తే. తదుపరి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ అవసరము. కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొంతమంది ఫెయిల్ అయ్యే అవకాశం కనపడుతోంది. మరికొంతమందికి వీసాలు, పాస్పోర్ట్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నిరాశ పడకండి. మరలా ప్రయత్నం చేయండి. కష్టపడి చదవండి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. కొత్త బాధ్యతలు నిర్వహిస్తారు. కొత్తగా ప్రమోషన్స్ వస్తాయి. అంటే మీరు అనుకోని ప్రదేశాలకి ప్రమోషన్స్ వస్తాయి. ప్యాకేజీ పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. సమయాన్ని మీరు చాకచక్యంగా అంటే సమస్యలు కావచ్చు, మీరు పనిచేసే చోట మీ యొక్క సమయాన్ని స్కిల్ఫుల్గా మలుచుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే లాభాలు కనబడుతున్నాయి. ఏ పని చేసుకోవాలన్నా అంటే భాగస్వామ్య ఒప్పందం కానీ, విదేశాలతో ఒప్పందం కానీ, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ ఇలాంటివి ఏవి చేసుకోవాలన్నా కానీ ఈరోజు చాలా చక్కగా ఉంది. కాకపోతే డబ్బుకు సంబంధించిన ఇచ్చిపుచ్చుకోవడాలు ఏవైనా చెయ్యాలి అంటే కనుక తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వ్యవసాయదారులకు పంటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంచెం నష్టమయ్యే అవకాశం కనపడుతోంది. అది ఎలా ఎందుకు అనేది మీరు యోచన చేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే
ఇంట్లో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్య సూచన ఉండే అవకాశం కనపడుతోంది. ఇదివరకే ఉన్న వాళ్ళు ఉంటే కనుక వారి పట్ల శ్రద్ధ తీసుకొని డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేయించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సూర్యుడికి సంబంధించినటువంటి పూజ చేయడంతో పాటు నవగ్రహ ఆలయ సందర్శనం తప్పనిసరిగా చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అంచనాలకు మించిన ఫలితాలను సాధించుకుంటారు. కృషి చేశారు కాబట్టి గతంలో ఇప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ ప్రతిభ వెలుగులోకి వచ్చి మీకు ప్రమోషన్స్ రావడంతో పాటు ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. కొంతమంది శుభవార్తలు కూడా వింటారు. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీల్లో కానీ, ఒప్పందాల మీద సంతకాలు కానీ, లేదా విదేశాలతో టైఅప్ కానీ ఇలాంటివి ఏవైనా కీలకమైన పనులు చేయాలి అంటే కనుక తగు జాగ్రత్తలు తీసుకుని మాత్రం చెయ్యండి. లేదు వద్దు అని అనుకుంటే కనుక ఈరోజు చెయ్యకపోవడమే చెప్పదగిన సూచన. కొంతమందికి లాభాలు అంటే వస్త్ర పరిశ్రమ కావచ్చు, పత్రి పరిశ్రమ కావచ్చు, ఇనుముకి సంబంధించిన ఆయిల్కి సంబంధించిన కొంతమందికి లాభాలు వచ్చే దిశ కనపడుతోంది. దానికి మీరు ఏం చేయాలి అనేది యోచన చేసుకోండి. వ్యవసాయదారులకు పంట దిగుబడిలో అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం చూసినట్టయితే చాలా యోగ్యంగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. కుటుంబపరంగా సభ్యులతో సన్నిహితత్వం ఉంటుంది. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులు వచ్చిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిపాదనలు ప్రజలకు మద్దతు లభిస్తుంది. వారి యొక్క అభిమానాన్ని కూడా మీరు చూరగొంటారు. ఐటీ రంగంలో ఉన్న వారికి కీలకమైన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొత్త కొత్త కంపెనీల్లో మీకు ఆఫర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయ దర్శనం చేసుకుని శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక కొన్ని ఆటంకాలు తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.